వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేఎక్స్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ చూసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ముఖ్యంగా ఈరోజు బిగ్ బాస్ యొక్క అనాలిసిస్లో భాగంగా నిన్న జరిగినటువంటి సాటర్డే రోజు జరిగినటువంటి ఒక ఎపిసోడ్ యొక్క గురించి మనం మాట్లాడుకుందాము. మెయిన్గా మనం ఏదైతే మన యొక్క ఛానల్లో డిమాండ్ పవన్ యొక్క కెప్టెన్ని రద్దు చేయబోతున్నారని ముందుగా ఎక్స్పెక్ట్ చేసి చెప్పామో అదే జరిగిందనమాట. దానికి ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయిన కొంచెం హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి నిన్న జరిగినటువంటి అనాలిసిస్ మనం ఒకసారి చూసినట్లయితే నాగార్జున గారు స్మూత్గానే అక్కడ ఉన్నటువంటి మ్యాక్సిమం మెయిన్గా కామనర్స్కి స్మూత్గా డీల్ చేసి ఫైర్ అయినట్టు కనిపించింది అనమాట నిన్న చూసినటువంటి ఎపిసోడ్ని బట్టి. నిన్న ఎపిసోడ్లో అయితే రీతు మనం ఎక్స్పెక్ట్ చేశాము, మనం ఎక్స్పెక్ట్ ఏదైతే మన యొక్క జనాలము మన యొక్క ప్రేక్షకుల యొక్క వ్యూస్ మన యొక్క థాట్ మొత్తాన్ని నాగార్జున గారు గ్రహిస్తున్నట్లుగానే ఆ యొక్క ఎపిసోడ్ అంటే ఆ యొక్క సాటర్డే రోజు ఎపిసోడ్ సాగిందనమాట. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో రీతు మీద సగటు ప్రేక్షకుడు ఫుల్ ఫైర్లో ఉన్నారు. ఇంకా ప్రియా వాయిస్ని కానీ ఆమె యొక్క మాటలను కానీ జనాలను భరించేటువంటి శక్తిలో లేరు. ఇంకా శ్రీజ ఓవర్ యాక్షన్ మనం చూడలేకపోతున్నాము. ఇవన్నీ మన మనసులో కలుగుతున్నటువంటి విషయాలను వీటిని మొత్తాన్ని నిన్న నాగార్జున గారు బయట పెట్టడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం చేసేటువంటి ఏదైతే కామెంట్స్ కానీ లేకపోతే రిమార్క్స్ కానీ తప్పనిసరిగా వాళ్ళు కన్సిడర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. ఇందులో నేను జరిగినటువంటి ఎపిసోడ్లో చూసినట్లయితే ఫస్ట్ స్టార్టింగ్లోనే ప్రియాకి పంప రేగిపోయిందనమాట. ప్రియా చేసినటువంటి అక్కడ ఏదైతే డిమాండ్ పవన్ యొక్క కెప్టెన్గా చేసినటువంటి విషయంలో కానీ, తర్వాత నిన్న జరిగినటువంటి టాయ్స్ బాల్స్ యొక్క గేమ్ విషయంలో కానీ ఆమె చేసినటువంటి పార్షాలిటీకి అతన్ని ఎవరినైతే రాథోడ్ని గెలిపించడము, వీటన్నిటి విషయాలలో పార్షాలిటీ చూపించి ఆమె ఆడినటువంటి గేమ్ మొత్తము ఫాల్స్ అని నాగార్జున నిరూపించడము, వీడియోస్ చూపించడం వల్ల రీతు గప్చుప్గా ఎపిసోడ్ మొత్తంలో సైలెంట్ కూర్చుందనమాట. మనం ఎక్స్పెక్ట్ చేశాము. దానికి తగ్గట్టుగానే నాగార్జున అనకుండా పక్కనటువంటి ప్రేక్షకుల యొక్క అభిప్రాయం కూడా తీసుకొని ఆమె చేసింది 100% ఫాల్స్ అని నిరూపించి ఆమెని సైలెంట్ కూర్చోబెట్టారు. ఇంకా ప్రేక్షకులకైతే చాలా సంతోషంగా ఉందన్నమాట. ఎందుకంటే ఆమె ఓవర్ యాక్షన్ తగ్గింది. ఎందుకంటే ఈ 2-3 రోజుల్లో ఆమె ఓవర్ యాక్షన్ చూసి అసలుకి బిగ్ బాస్ యొక్క ప్రేక్షకులు విసిగిపోయారు అనమాట. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అలాగనే ఆమెను ఒక జస్ట్ ఎక్కువ తిట్టకుండా చేయకుండా ఆమెను గప్చుప్గా కూర్చోబెట్టడంలో సక్సెస్ సాధించారనమాట. నిన్న మామూలు ఓవర్ యాక్షన్ లేదనమాట. మనం మామూలుగానే వాళ్ళ గురించి అనుకుంటూనే ఉన్నాము. ప్రియా ఆమె నోరు ఎత్తితే జనాలకి చిరెత్తిపోతున్నారు. ఇంకా శ్రీజ అయితే ఏదో కామనర్స్ కాబట్టి ఆమె టాలెంట్ బయటపడుతుందని కూడా ఎంకరేజ్ చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఆ విషయాన్ని వాళ్ళు చేతిలో వాళ్ళు కాళ్ళనుకున్నట్లు పోతున్నట్లు మనకు అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే నిన్న నాగార్జున గారు ప్రియా విషయంలో మాట్లాడేటప్పుడు చక్రబంధం విషయంలో డిమాండ్ పవన్కి ఫేవర్ చేసింది కాబట్టి ఆమె యొక్క విషయంలో నువ్వు సర్దిద్దుకోవాలి అంటే అదేముంది, అది అన్ఫేర్ ఏముంది, అది ఫేర్, దాంట్లో నాకు అసలు తప్పే అనిపించట్లేదని అసలు నాగార్జునకి ఎదురు చెప్తుందన్నమాట. అంటే ఆమె చేసినటువంటి తప్పులు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఆమె లేదు కాబట్టి అది ఎవరైనా సరే మనం చేసినటువంటి తప్పులను ఎవరైనా మనకు చెప్తున్నారు అంటే దాన్ని రెక్టిఫై చేసుకోవాలని ఇతర వాళ్ళు మంచి కోసమే చెప్తారు. అన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయకపోతే మనకి తప్పదనమాట. అదేవిధంగా ప్రియా విషయంలో జరిగిందనమాట. ఆ వీడియో 2 సార్లు చూపించినా సరే ఆమెకి ఇంక స్టేజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చివరాఖరికి తన తప్పు తెలుసుకుందో లేదో మనకు తెలియదు, కానీ అది ఎట్లా తప్పు అయింది, శ్రీజ ఫ్లోరా విషయంలో మిగతా వాళ్ళ విషయంలో అది ఎలా రైట్ అవుతుంది అని వీళ్ళకి ప్రియా తానా అంటే శ్రీజ వచ్చేసి తందానా అంటాం మనం చూసామన్నమాట. ఆ విషయం మనం గమనించడం కాదు కూడా. ఆ విషయంలో ఇద్దరికి ఆమె అంటే నువ్వు తందానా అంటున్నావు, నువ్వు తుత్తు పీపీపీ డూడు డమ్ అంటున్నావు, నువ్వు ఆపవమ్మా, నీ పని నువ్వు చూసుకో, నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. అది ఆ విషయం మరి ఆమెకు అర్థమైందో లేదో మనకు అర్థం కాలేదు, కానీ ఏమన్నా అర్థమైందేమో మనం వేచి చూద్దాము. ఇంకా చూసినట్లయితే చెప్పుకొచ్చారు. దాన్ని కూడా నాగార్జున గారు వాళ్ళు ఏమేమి తప్పులు చేశారు ఏమిటి అనేటువంటి చక్రబంధం విషయంలో కానీ వాటిని పర్ఫెక్ట్గా వీడియో వేయటం వలన సార్ తప్పు జరిగి ఉంటుంది సార్ అని ఐఎమ్ సారీ అన్నట్లుగా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అది దానికి మెచ్చుకోవచ్చు అనమాట.
తర్వాత వచ్చేసి ఇంకా శ్రీజ ప్రతి ఒక్క విషయంలో తలరోచడము అది చాలా ఫుల్ ఇరిటేట్ చేశారనమాట. ప్రియా మరియు శ్రీజ వాళ్ళిద్దరికీ దాదాపు వాళ్ళు నాగార్జున మాటలు కూడా వినేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు, వాళ్ళు అబ్నార్మల్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు వినేటువంటి పరిస్థితుల్లో లేరనమాట. ఇంకా తర్వాత చూసినట్లయితే సుమన్ శెట్టిని అయితే పూర్తిగా బాగా మెచ్చుకున్నాడు నాగార్జున గారు. నువ్వు బాగా డెవలప్ అవుతున్నావు, రోజు రోజుకి నీ యొక్క ప్రభావాన్ని పెంచుతున్నావు అని సుమన్ శెట్టిని బాగా మెచ్చుకోవడం జరిగింది. ఇంకా తనుజ అయితే తనుజ విషయంలో ఆమె కూడా ఏందమ్మా నువ్వు హెల్ప్ తీసుకోకుండా కూడా గేమ్ ఆడుతున్నావు అనేటువంటి విషయంలో కూడా ఆమె కొంచెం మెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఆమె యొక్క బాల్స్ అండ్ టాయ్స్ యొక్క గేమ్స్ ఆడేటప్పుడు నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదు, ఎందుకంటే నన్ను గ్రూప్ గేమ్ ఆడుతున్నారని నన్ను బ్లేమ్ చేస్తున్నారు సార్, నేను గెలిచినా సరే నాకు గెలుపు కాదంటారు అనేటువంటి దాంతో నేను ఆ విధంగా అన్నాను అని రీజన్ చెప్పుకొచ్చి నాగార్జున గారు 2 మాటలతో కూర్చోబెట్టడం జరిగింది. ఇంకా ఫ్లోరాని దాని తర్వాత సంజనాని వాళ్ళిద్దరిని లేపడం జరిగింది. వాళ్ళ యొక్క విషయంలో ఎక్కువ నాగార్జున గారు ఏం కామెంట్ చేయలేదు, కానీ వాళ్ళ యొక్క విషయాల గురించి కొన్ని ఫన్నీ యొక్క విషయాల గురించి డిస్కస్ చేసి వాళ్ళని సైలెంట్గా వాళ్ళని కూర్చోబెట్టడం జరిగింది. ఇంకా హరిత హరీష్ గురించి కూడా అంతకేం మాట్లాడలేదు, కానీ కాకపోతే నెక్స్ట్ సండే రోజు హరిత హరీష్కి తమ యొక్క భార్యతో కాన్ఫరెన్స్ను కలపాలని ఆ యొక్క అవకాశం హరిత హరీష్కి. ఎందుకంటే షోలో కొంచెం డల్గా ఉంటున్నాడు, కొంచెం అంతకుముందు నాగార్జున తిట్టినటువంటి విషయంలో కావచ్చు, లేకపోతే వీళ్ళు అందరూ మూకుముడగా అతన్ని దాడి చేసి నామినేషన్ చేయడం కావచ్చు, అసలుకి అతను యొక్క చేసేటువంటి గేమ్ విషయంలో ఎలా అసలు డల్గా ఉంటుందా లేకపోతే అతని యొక్క స్ట్రాటజీ అంతేనా అనేటువంటిది అర్థం కానటువంటి విషయంలో అతన్ని కొంచెం కూల్ చేద్దామనో లేకపోతే హైప్ చేద్దామనో నాగార్జున గారు ఆ యొక్క అవకాశం ఇచ్చినట్టు మనకు తెలుస్తుందన్నమాట. ఏదేమైనా సరే నేను జరిగినటువంటి ఎపిసోడ్లో డిమాన్ పవన్ యొక్క కెప్టెన్ యొక్క పొజిషన్ రద్దయిపోయింది. తర్వాత రీతు చౌదరికి ఫుల్ కోటింగ్ జరిగిపోయింది, మొత్తం ఫాల్స్ గేమ్ ఆడుతుంది. అసలుకి ఆమె ఏమాడుతుందో నాకు అర్థం కావట్లేదు, అందరినీ ఒక అట్లా కూర్చోపెడుతున్నట్లు చేస్తుందన్నమాట. ఆమె యొక్క పన్నాగాన్ని నాగార్జున గారు గ్రహించారు, ఆమెను సైలెంట్గా ఆమెను కూర్చోబెట్టడం జరిగింది. ఇంకా శ్రీజ ప్రియా విషయంలో కూడా ఫుల్ కోటింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ కోటింగ్ని యాక్సెప్ట్ చేసినట్టు, లేకపోతే ఇలాగనే చేసినట్లయితే వాళ్ళు మామూలుగా ఆల్మోస్ట్ వాళ్ళ పని కథమైనట్లే అనమాట. తర్వాత అల్టిమేట్గా ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళని అంతకుముందు 10 8 ఓనర్స్ ఉన్నారో ఈసారి ఓనర్స్ 10 8 ఓనర్స్గా షఫ్లు చేశారనమాట. దానికి అందరూ యాక్సెప్ట్ చేశారు. ఆ యొక్క ఛాలెంజ్కి మిగతా వాళ్ళ యొక్క హౌస్మేట్స్ కూడా యాక్సెప్టేషన్ తెలియజేశారనమాట. ఏదేమైనా సరే నిన్న చాలా కూల్గా ఫైర్ కాకుండానే ఫైర్ అయినట్లుగా నాగార్జున గారి యొక్క మరో కోణము మనం చూసాము. అంతకుముందు అయితే మామూలు ఫుల్ ఫైర్లో ఉంటారు, రావటము వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళు యొక్క మిస్టేక్స్ 2-3 సార్లు వాళ్ళు ఎదురు మాట్లాడితేనే మామూలుగా వాళ్ళని మా నోరు ముగించేటువంటి నాగార్జున గారు కొంచెం స్మూత్గా డీల్ చేసేటువంటి కోణాన్ని మనం చూసామన్నమాట. ఏదేమైనా సరే ఈ వీక్లో ఈ పరిణామాలు మొత్తాన్ని వాళ్ళను ఓవర్కమ్ చేసుకుంటారా లేకపోతే వాటిని రెక్టిఫై చేసుకుంటారా అనేటువంటి వేచి చూడక తప్పదు. ప్లీజ్ అందరూ మన యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.